యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో ఆర్కే హాస్పిటల్ మరియు కామినేని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో చావా ఫౌండేషన్ నిర్వాహకులతో పల్లెపల్లెకి వైద్యం కార్యక్రమంలో భాగంగా 123వ ఉచిత వైద్య శిబిరాన్ని గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే వ్యక్తులకు ముఖ్యంగా మున్సిపల్ సిబ్బందికి వైద్య శిబిరం నిర్వహించడం గొప్ప పరిణామమని చెప్పారు. చావా ఫౌండేషన్ నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వమే అన్నీ చేయలేమని, ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో సామాజిక కార్యక్రమాలు చేయాల్సిందని ఆయన తెలిపారు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరులో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామని, చావా ఫౌండేషన్కి పూర్తి సహకారం ఉంటుందని అన్నారు. అంతేకాక ఆయన వ్యక్తిగతంగా కూడా స్నేహితునిగా సహాయం చేస్తానని, పదవులు శాశ్వతం కాకపోయినా వ్యక్తిత్వంలో సేవ చేయాలనే గుణం శాశ్వతమని, ఈ గుణం జననం నుండి మరణం వరకు కొనసాగుతుందని అన్నారు. నిజంగా చెప్పాలంటే 1,00,000 మంది ఉన్నారు. ఆ 1,00,000 మందిని కంటికి రెప్పలా కాపాడి ఈరోజు వాళ్ళకి సేవ చేస్తున్నారంటే ఈరోజు ఈ చౌటుప్పల్ టౌన్ ఇట్లా ఉందంటే అది మీ వల్లనే. అందుకనే మీరు బాగుంటేనే, మీరు ఆరోగ్యంగా ఉంటేనే, మీరు కుటుంబ పరంగా సంతోషంగా ఉంటేనే ప్రజలు సంతోషంగా ఉంటారు, మీరు సేవ చేయగలుగుతారు, మీరు సర్వీస్ చేయగలుగుతారు. కాబట్టి ఇది మంచి ప్రోగ్రాం. ఇది మనందరం ఒక సమాజంలో బాధ్యత గల వ్యక్తులుగా సమాజ సేవ చేయాలి. అన్ని ప్రభుత్వమే కావాలి చేయాలంటే కుదరదు, కొన్ని వ్యక్తిగతంగా మనం కూడా చేయాలి. మా కోమటిరెడ్డి లక్ష్మి ఫౌండేషన్ చైర్మన్ తప్పకుండా ఈ మునుగోడు నియోజకవర్గంలో ఏ సమాజ సేవ ఫౌండేషన్ వర్క్ చేసినా సరే మా వంతు సహకారం ఉంటుంది. అదే ఎమ్మెల్యే అని చెప్పుకుంటేందుకు పదవి అందరు ఎన్నుకుంటే అది పర్మనెంట్ కాదు, కానీ మన వ్యక్తిత్వం సమాజ సేవ చేయాలన్న గుణం అది పర్మనెంట్గా పుట్టినప్పటి నుంచి అది సచ్చినాకు ఉంటుంది. పదవి పర్మనెంట్ ఉండదు, కానీ మన గుణం మాత్రం సమాజంలో ప్రతి ఒక్కరికి సేవ చేయాలి, సమాజంలో అందరూ బాగుండాలి తపన ఆలోచన మాత్రం అది ఎప్పుడు నన్ను విడిచిపెట్టుకోదు. అసెంబ్లీ సమావేశాలు కాబట్టి అసెంబ్లీకి పోవాలి కదా, నేను రాలేదంటే మళ్ళీ అదొక పెద్ద కాంట్రవర్సీ. అమ్మ రాజగోపాల్ రెడ్డి రాలేదంటాడు, అవునా కదా? ముందే ఇష్యూ నడుస్తుంది, రాజగోపాల్ రెడ్డి రాలేదంటే ఎందుకు రాలేదంటే అదొక న్యూస్, మళ్ళీ అదొక వార్త. అందుకనే ఎటువంటి కథనాలకు ఊహాగానాలకు, దాన్ని ఏమంటారు, రూమర్స్ని ఏమంటారు, ఊహాగానాలే, ఎటువంటి పుకార్లు రావద్దంటే నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అసెంబ్లీ సమావేశాలకు పాల్గొనాలి, మీ సమస్యల గురించి మాట్లాడాలి, మన ప్రాంత అభివృద్ధి గురించి కృషి చేయాలి. కాబట్టి దయచేసి నేను ఈ ప్రోగ్రామ్ని తొందరగా వెళ్ళిపోతున్నందుకు క్షమించాల్సిందిగా కోరుకుంటూ సెలవు.